మే 10 శుక్రవారం అక్షయ తృతీయ. ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది. అయితే ఈరోజు బంగారం వెండి కన్నా కొనుగోలు చేయాల్సిన ముఖ్యమైన వస్తువులు చాలా ఉన్నాయి. అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు బంగారు ఆభరణాలు. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుందని అనుకుంటారు. అయితే మీ స్తోమతను బట్టి బంగారం కొనుగోలు చేసి దానం చేయడం శ్రేయస్కరం. వెండి వస్తువులు. బంగారంతో పాటు వెండి వస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిదే. వెండి పాత్రలు, వెండి దీపపు కుందులు కొనుగోలు చేసి మీ సన్నిహితులకు బహుమతిగా ఇవ్వవచ్చు. వెండి ఆవును తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయాలనే సెంటిమెంట్ కొందరు అనుసరిస్తారు. ఆస్తులు. ఈరోజు ఏం కొన్నా అక్షయమవుతుందనే ఉద్దేశంతో చాలామంది స్థిరాస్తులపై పెట్టుబడులు పెడతారు. వాస్తవానికి ఇది మంచిదే. పైగా అక్షయ తృతీయ అంటే రోజంతా శుభముహూర్తమే. అందుకే ఈరోజు ఏ సమయంలో పెట్టుబడులు పెట్టినా భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయి. షేర్లలో పెట్టుబడి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈరోజు షేర్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో భారీగా పెరుగుతాయని నమ్మకం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కూడా భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెడుతుంది. విజ్ఞానాన్నిచ్చే వస్తువులు. పుస్తకాలు, ల్యాప్టాప్ కొనుగోలు చేసేందుకు అక్షయ తృతీయ మంచి రోజుగా భావిస్తారు. వాహనాలు. వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ రోజు తీసుకుంటే మంచిది. తిథి, వారం, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం ఇలా ఎలాంటి ప్రభావాలు ఉండవు. మీ నక్షత్రం ప్రకారం మంచి రోజు అవునా కాదా అని చూసుకోవాల్సిన అవసరమూ లేదు. ముఖ్యంగా వ్యవసాయంలో ఉపయోగించే ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు కొనుగోలు చేసేందుకు ఇంతకన్నా శుభప్రదమైన రోజు ఉండదంటారు. నూతన వస్త్రాలు. సాధారణంగా పండుగల రోజు కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తాము. ఈ రోజు నూతన వస్త్రాలు కొనుగోలు చేసి ధరించడమే కాదు, దానం కూడా చేయడం ఉత్తమం. దాన ధర్మాలు. అత్యంత ముఖ్యమైన విషయం అక్షయ తృతీయ రోజు దానం చేయడం. ఎండలు ముదిరే సమయం కాబట్టి కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేయడం మంచిది. అన్నదానం చేయడం కూడా శుభప్రదం. చెప్పులు, గొడుగు దానం చేయడం వల్ల మీ పుణ్యం అక్షయమవుతుంది. వైశాఖ మాసం అంటే ఎండలు మండిపోయే సమయం. అందుకే ఈ అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి దానమిస్తారు. అన్నదానం చేస్తే మరింత ఫలితం ఉంటుంది. ఇంకా గొడుగు, చెప్పులు, దుస్తులు దానం చేయాలి. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పానకం, మజ్జిగ, పండ్లు దానం ఇవ్వడం మంచిది. ఇలా అక్షయ తృతీయ రోజు పుణ్యాన్ని అక్షయం చేసుకోమని అర్థం కాని, పోటీపడి బంగారం కొనుక్కు తెచ్చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుందని కాదు. అక్షయ తృతీయ అంటేనే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయమవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలనుకుని డబ్బు లేకపోయినా అప్పు చేసో తప్పు చేసో కొంటే మాత్రం కొన్న బంగారం అక్షయమవడం పక్కన పెడితే అప్పులు, తప్పులు, తత్సంబంధ పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. బియ్యం కొనేవారికి, బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసేవారికి, ఏదైనా కొత్త వస్తువులు లేదా పాత్రలు కొనుగోలు చేసేవారికి ఈరోజు శుభప్రదం. అక్షయ తృతీయకు సంకేతాలు. తప్పనిసరిగా బంగారు ఆభరణాలు కొనుగోలు చెయ్యాలనే మాయలో పడవద్దు.